వసంతం రాకతో రంగుల పండుగ వచ్చేసింది. హోలీ అంటే కేవలం పండుగ కాదు, అది ఒక ఫీలింగ్, ఒక వైబ్. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా మొదలైన పండుగ ప్రస్తుతం స్నేహానికి, వినోదానికి చిహ్నంగా మారిపోయింది. సమస్యలు మరిచిపోయి ఆనందంగా గడపడానికి ఒక రోజు కావాలంటూ చిన్న పెద్ద తేలియాడిపోయే సమయంగా మారింది. అయితే ఈ వేడుకలో ప్రమాదం సైతం పొంచి ఉంది. పండుగ నేపథ్యం ఏంటి, ఆ పండుగ ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. వసంత ఋతువు వచ్చిందంటే ప్రకృతి కొంగొత్త రంగులతో అలరారుతుంది. అలాంటి రంగుల సందడిని మన సంస్కృతిలోకి తీసుకొచ్చిన పండుగే హోలీ. చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకంగా జరుపుకునే ఈ సంబరానికి పురాణాలలో విశేష ప్రాధాన్యం ఉంది. దేశవ్యాప్తంగా హోలీ ఆనంద తరంగాలు పంచుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే అపురూపమైన రంగుల పండుగే ఇది. హోలీ అంటే రంగుల హరివిల్లు. ఉదయం నుంచే మిత్రులు, కుటుంబ సభ్యులు చిన్న పెద్ద పరస్పరం రంగులు చల్లుకుంటారు. నీటి బెలూన్లు, పిచ్కారీలతో పిల్లల సందడి వేరేలా ఉంటుంది. కొందరు పూలతో చేసిన సహజ రంగులు ఉపయోగిస్తారు. ప్రేమతో పూసిన రంగు మనసులను దగ్గర చేస్తుందనే నమ్మకంతో ఈ వేడుక జరుపుకుంటారు. మనసుల మధ్య దూరాలు చెరిపివేసేందుకు సమాజం ఈ పండుగను నడిపిస్తుంది అనేది జననానుడి. రసాయనాలతో తయారైన రంగులు ఆరోగ్యానికి హానికరం. తక్కువ ధరకు లభించే ఈ రంగుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మ అలర్జీలు, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తాయి. చిన్నారుల సున్నిత చర్మంపై ఈ ప్రభావం మరింత ప్రభావం చూపుతుంది. ఆనందం కోసం ఆడుకునే రంగుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఎలాంటి వాడకూడదు అని అంటే, వీటిని వాడేటప్పుడు మనం ఎలాంటి కెమికల్ కలర్స్ ను వాడకూడదు. ఈ కెమికల్ కలర్స్ అంటే ఇవి ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన కలర్స్. వీటిలో కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కళ్లల్లో ఇరిటేషన్ రావచ్చు, స్కిన్ అలర్జీస్ రావచ్చు, శ్వాసకోశ అలర్జీ రావచ్చు, ఒక్కొక్కసారి ఊపిరాడక అవస్థపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వీటిని మనం వాడకూడదు. కాబట్టి మనం హోలీ ఆడేది సంతోషం కోసం ఆడుకుంటాం. కాబట్టి పిల్లల్ని మనం దగ్గరుండి హోలీ ఆడేటప్పుడు వీలైనంత వరకు కాటన్ వేర్ వాడటం మంచిది. సురక్షిత హోలీ కోసం సహజ రంగులనే ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పసుపు, కుంకుమ, చందనం, పువ్వుల పొడి లాంటి వాటితో ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవచ్చు. చర్మానికి నూనె రాసుకోవడం, కళ్లకు గాగుల్స్, జుట్టుకు కవర్ ఉపయోగిస్తే రక్షణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నేచురల్ కలర్స్ అవి ఎలా తయారు చేస్తారంటే మోదుగు పూలతోని గాని, లేదా ఆకుకూరలు, కొన్ని పండ్లతోని గాని, పండ్ల రసాలతోని గాని, కొన్ని రకాలుగా సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వాటితోని, కుంకుమతోని, పసుపుతోని తయారు చేస్తారు. ఇవి నేచురల్ కలర్స్ అంటే సహజ సిద్ధంగా మనకు వచ్చే కలర్స్ అంటారు. స్కిన్ ఫ్రెండ్లీ, స్కిన్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వవు, ఐస్ కూడా ఇరిటేషన్ కలగనివ్వవు. శ్వాస తీసుకున్న వాటి వాసన చూసినప్పుడు మనకు ముక్కులో ఇరిటేషన్ కలిగి ఊపిరితిత్తుల్లో అలర్జీ లాగా వచ్చి ఊపిరాడకుండా చేయటం అటువంటివి జరగవు. వీటిని చిన్నపిల్లలు, పెద్దలు, గర్భిణీలు అందరూ కూడా వీటిని సేఫ్ గా వాడుకోవచ్చు. హోలీ మన సంస్కృతి, మన ఆనందం, మన ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా అని గుర్తించి జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.